గారు, ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు కదా సార్, ధ్యానం వల్ల మీరు పొందిన లాభాలు ఏంటి ఇన్ని సంవత్సరాల జర్నీలో? అదొకసారి మా ఎన్ఎంసి ప్రేక్షకులకు ఒకసారి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ జగదీష్ గారు. యువ కిషోరం మా సాగర్ పిరమిడ్కి అద్భుతమైనటువంటి పోస్టింగులతో, మంచి టేస్టింగ్ అయిన పోస్టింగులతో ప్రతినిత్యం మాకు ఉదయపు వేళల్లో అమోఘమైనటువంటి శాస్త్రీయపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి మెసేజ్లతో ఉర్రూతలు ఊగిస్తున్న యువ కిషోరం జగదీష్ గారికి నా అభినందనలు. ఎన్ఎంసి తరపున ధన్యవాదములు. అయితే నేను ధ్యానంలోకి రాకముందు నేను చాలా ఇన్నోసెంట్, అంటే అమాయకత్వము, భయము, ఏ మాటలు మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారో అన్నటువంటి అపోహతో ఉంటూ సతమతమయ్యేవాడిని. కుటుంబ సమస్యలు అంటూ ఏమీ లేవు. ఏదో ఉన్నట్టు, ఏదో బరువు మోస్తున్నట్టు, ఏమవుతుందో తెలియనట్టు. అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఇంకా ఏదో తెలియని వెలితితో, ఎంత డబ్బు వచ్చినా అసంతృప్తితో, ఇంకా ఏం జరుగుతుందో జీవితం, ఏం చేయగలమా, ఏ తీరం చేరుకుంటామో, ఈ ఆడపిల్లలు, ఈ అబ్బాయి భవిష్యత్తు, ఆడపిల్లల భవిష్యత్తు ఎవరి చేతులు పెడితే ఆ పిల్లలు ఎలా ఉంటారు అన్నటువంటి ఆందోళనతో నేను సతమతం అయ్యేవాడిని ధ్యానంలో రాకముందు. కానీ ఎదటి వ్యక్తితో వృత్తిపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఎంతో ఆప్యాయతతో, అనురాగంతో నేను చేసేదంతా సక్రమంగానే చేస్తున్నాను. కానీ భవిష్యత్తు పట్ల అపారమైనటువంటి సందేహంతో ఉండేవాడిని. తదుపరి ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానముల యొక్క వివరణ అంటే ఏంటో తెలియక, భూతకాలం అంటే తెలియక, వర్తమానం అంటే తెలియక, భవిష్యత్ అంటే తెలియక ఏం జరుగుతుందో అన్నటువంటి సందేహంలో ఉన్నటువంటి వాడిని ఈ ధ్యానంలోకి వచ్చాక భూత భవిష్యత్ వర్తమానముల యొక్క పూర్తి విశ్లేషణ అంతా బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క సాంగత్యంలో నేను కొంతవరకు తెలుసుకున్నాను. గోరంత తెలుసుకున్నాను. తెలుసుకోవాల్సింది ఇంకా కొండంత ఉంది. ఈ గోరంతలోనూ కొండంత ధైర్యం నేను తెచ్చుకున్నాను. అద్భుతంగా జీవిస్తూ ఉన్నాను. ధ్యానమే ఒక దిక్సూచిగా ఉంది నాకు. ఇప్పుడు సూపర్గా ఉంది. ఇప్పుడు మన ఈ ప్రపంచంలో ఇన్ని రకాల ధ్యానాలు ఉండగా మీరు పత్రి గారి ధ్యానాన్ని ఎంచుకోవడానికి ఉన్న ముఖ్య కారణం ఏంటంటే? అద్భుతమైనటువంటి క్వశ్చన్ అడిగారు. యువ కిషోరానికి మా ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి ఈ ప్రశ్న అడిగినందుకు జగదీష్ గారికి ధన్యవాదాలండి. యువ కిషోరానికి మా ఆశీస్సులు. అయితే ధ్యానాలు ఎన్ని రకాలు ఉన్నాయో కూడా నాకు తెలియదు. కానీ ఎందరో గురువులు ఉన్నారు, ఎన్నో మతములు ఉన్నాయి, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి. అన్నింటినీ కూడా బేరీజ్ వేసుకుని, నాకు తెలిసిన మట్టుకి బేరీజ్ వేసుకున్నట్టయితే స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితము, స్వేచ్ఛాయుతమైనటువంటి సాధన, శ్వాస మీద ధ్యాస. ఒక్కొక్క సాధన కొంతమందికే పరిమితం అవుతుంది. విజ్ఞానం ఉన్నటువంటి వారికి కొంతమంది, ఆర్థికపరమైనటువంటి స్తోమత ఉన్న వాళ్ళు కొంతమంది. కొన్ని సంస్థలు ఉన్నాయి, అవి ఆర్థికపరమైనటువంటి స్తోమత లేకపోతే ఆ సంస్థల్లోకి వెళ్ళడానికి లేదు, ఆ సాధనను తీసుకోవడానికి వీల్లేదు. కొన్ని సంస్థలు అయితే ఉన్నాయి, అవి ఎక్కడో దూరాతన ఉంటాయి. కఠినమైన హఠయోగ ప్రాణాయామ విషయాలకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. గురుమంత్రాలకు ఉచ్చారణ కొన్ని ఉంటాయి, మంత్రోచ్చారణ కొన్ని ఉంటాయి. ఆశ్రమ సేవలో పునీతమై తరించిన వాడికి సాధన ఇచ్చి కొన్ని ఉంటాయి. ఇది కొంతవరకు నాకు తెలిసిన విషయాలు మాత్రమే. ఇది ఏ విధమైనటువంటి సమయమే ఖర్చు పెట్టి, రూపాయి ఖర్చు లేకుండా, పైసా ఖర్చు లేకుండా, శ్వాస ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా, శ్వాసతో ఉన్నటువంటి వ్యక్తి స్వేచ్ఛగా సాధన చేసుకుంటూ జీవితాన్ని స్వేచ్ఛాయుత జీవితంగా, జీవితాన్ని అమృత తుల్య జీవితంగా, ఆనందదాయకంగా, హాయిగా జీవించే ఏకైక మార్గము ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానము. అందుకనే ఈ యొక్క ధ్యానానికి ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ వయసు వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా ఇక్కడ అభ్యంతరాలు అనేవి ఏమీ లేవు.
సమస్త స్వేచ్ఛతో కూడుకున్న సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్. అందుకే నేను ఈ ధ్యానాన్ని ఎంచుకున్నాను. ఓకే అండి. సార్ ఇంకో ప్రశ్న అండి, చివరి ప్రశ్న. ఇప్పుడు మనం ధ్యాన ప్రచారాలు చేయమని ఇప్పుడు గురువులు కూడా ఎవరో కూడా చెప్పలేరండి ధ్యాన ప్రచారాల గురించి. మన పత్రిక సరే ధ్యాన ప్రచారాల గురించి చెప్పారు. ఈ ధ్యాన ప్రచారాలు చేయడం వల్ల మనకు లాభమా, అది మనం చెప్పడం వల్ల వాళ్ళకి లాభం అంటారు? ఎవరికి బెనిఫిట్ అంటారు ఇందులో? ఓకే, అద్భుతానికి వచ్చినది. ఏ గురువుల మాట ఎలా ఉన్నా ప్రతి వ్యవస్థలోనూ సంస్థలోనూ ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు గురువుగానే ఉంటుంటాడు, శిష్యుడు ఎప్పుడు శిష్యుడుగానే ఉంటుంటాడు. అలాగా ఎన్నో తరాల నుంచి జరిగిపోతుంది. అయితే ఇక్కడ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఏం చేశారంటే, ఏం స్వామి, నువ్వు బయట గురువునే వెతుక్కోవాల్సిన పని లేదు, నీ లోపలే నీ గురువు ఉన్నాడు ఆయన. ఆ గురువుతో నువ్వు చక్కటి స్వేచ్ఛాయుతమైనటువంటి శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారా నీ గురువు దగ్గర నువ్వు శిష్యార్పణ చేయనైనా. నీకు సాధనను బయటికి ఈ రోజు తెలుసుకున్నది రేపటికి చెప్పు. నువ్వెంత చెప్తేవో నీ లోపల సాధన ఎంతైతే పంచిపెట్టావో అంత పెంచబడతావు. నీ సాధనని పెంచుకోవడం కోసం, నీ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు బలపడడం కోసం నీ తాపత్రయం కొలిది నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి. నువ్వు చెప్పే కొలిది నువ్వు ఎదుగుతావు. అవతల వాళ్ళు విన్నారా లేదన్నది నీకు అనవసరం. వింటే దండం పెట్టు, వినకపోతే 2 దండాలు పెట్టు. కానీ నువ్వు నిరంతర యోగిగా, నిరంతర సాధకుడిగా ధ్యాన ప్రచారం చేస్తూనే ఉండునైనా. అది నీ ఎదుగుదలకు పునాది అని చెప్పారు స్వార్. అంచేత విన్నవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు ఎదుగుతాడు. ఆ సొసైటీలో ఉన్నటువంటి కీలకమైన అంశం ఇది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే అండి, మా ఇంటింటే ధ్యాన ప్రచారం చేయమని కానీ ఏ గురువులు చెప్పలేదని ప్రశ్న మీరు ఏదైతే వేశారో, నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే స్కూల్లో టీచర్స్ నీకు ఏం తెలిస్తే పక్కన వాళ్ళకి చెప్పి హెల్ప్ చేయి అని చెప్పి పిల్లలకి పాఠాలలో నేర్పుతారు. ఇప్పుడు నేను మ్యాథ్స్లో టాప్ అయి ఉండొచ్చు, పక్కనోడు కెమిస్ట్రీలో టాప్ అయి ఉండొచ్చు. నాకు కెమిస్ట్రీ రాకపోవచ్చు, పక్కనోడికి మ్యాథ్స్ రాకపోవచ్చు. నేను అతనికి మ్యాథ్స్ నేర్పి అతను నాకు కెమిస్ట్రీ నేర్పితే మీ ఇద్దరం బాగుపడతాం. అలాగా ఈ ధ్యాన ప్రచారం అనేది కూడా తెలియనోడికి మనం చెప్తే బాగుపడాలని చెప్పి ప్రతి ఒక్కరికి అంటే మనకి పిల్లలు స్కూల్లో ఏం నేర్పారు, పక్కన ఉన్న ఫ్రెండ్స్కి మాత్రమే హెల్ప్ చేయమని నేర్పారు. కానీ మన పత్రిక సార్ ఏం నేర్పారు, ప్రతి ఒక్కరిని ధ్యానంగా మార్చాలి, ప్రతి ఒక్కరికి ధ్యానం అంటే తెలియాలని చెప్పి ఆయన నేర్పించారండి. సార్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ, మీకు అడ్డొచ్చినందుకు. మీరు మాట్లాడిన దాంట్లో చాలా అద్భుతమైనటువంటి సమాచారం ఉంది. మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసింది మీకు తెలియకపోవచ్చు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు సార్. మై డియర్ ఫ్రెండ్స్ అని ఈ యొక్క మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అని 3 అద్భుతమైనటువంటి వర్డ్స్ ఆయన ఎప్పుడైతే ముందు పలికివారో అందులో ఒక అద్భుతమైనటువంటి మై డియర్ ఫ్రెండ్స్ అన్నదానికి సమాధానంగా అద్భుతంగా మీరు ఇచ్చారు. శ్రీరామ్ గారు, మీరు చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఇది మై డియర్ ఫ్రెండ్స్ అన్న సెక్షన్లోకి బలమైన సందేశం మీరు ఇచ్చారు. మీకు ధన్యవాదములు. సార్ లాస్ట్ లో ఒక ప్రశ్న సార్, ఈ ధ్యానం అనేది కష్టమైన విషయం అండి లేదంటే సులువైన విషయం అండి మీ అభిప్రాయం? ఓహో, సూక్ష్మంలో మోక్షం అన్న మాట మీరు వినే ఉంటారు. కానీ ఎంతో సులువు, ఎంతో కష్టం. ఈ యొక్క ధ్యానం అనేది ఎంత సులువు అంటే అంత సులువు, ఎంత కష్టం అంటే అంత కష్టం. ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే ఎదలో భావంలో ధ్యాన జిజ్ఞాస ఉంటుందో వారికి సులువు. ధ్యాన భిక్షువులకు ఇది సులువు. మనోభావాలని ఎవరైతే అద్భుతమైన స్థాయిలో వివరంగా ఎవరు మనోభావాలను వాళ్ళు తెలుసుకోవాలంటే ఈ ధ్యానం ఒకటే మార్గం. మీ ఎదలో భావమే మీకు భావం అవుతుంది. యద్భావం తద్భవతి. మీరు సులువని భావిస్తే అత్యంత సులువు, కష్టమని భావిస్తే అత్యంత కష్టము ఈ ధ్యానం. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు 108 గ్రామాలలో అదేవిధంగా మీరు స్కూళ్ళకి కూడా వెళ్ళి ప్రోగ్రామ్స్ చెప్తున్నారు. దీనివల్ల స్టూడెంట్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? ఈ స్కూల్స్కి వెళ్ళడం అనేది
బాలలకు చిన్నప్పటి నుంచే ధ్యాన సాధన చేయమని జగద్గురు పితామహ పత్రిజీ వారి యొక్క అద్భుతమైనటువంటి మనో సంకల్పం, ఆయన యొక్క అద్భుతమైన సంకల్పం ఇది. ఎందుకంటే ఈ విద్యార్థులకు చదువు జీవితాన్ని బాగు చేస్తుంది. ఈ విద్యార్థులకు చదువుతో పాటు ధ్యానం నేర్పితే సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుంది. ఈ ప్రస్తుత తరుణంలో విద్య వల్ల జీవితాల్ని ధన్యం చేసుకుంటున్నారు. అద్భుతమైనటువంటి ప్యాకేజీలతో, అపారమైన సౌఖ్యంతో, ఆనందంతో తారాస్థాయికి వెళ్ళి మన చంద్రమండలంలో కూడా తిరిగి వస్తూ ఉన్నాడు. అందులో తక్కువేమీ లేదు. కాకపోతే ఆత్మధ్యానం కొదవుతుంది. ఆత్మధ్యానం అనేటువంటి లోపల ఉన్నటువంటి అసలైనటువంటి కౌశల్యత లోపిస్తుంది. ఎంత విజ్ఞానవంతుడైతే మాత్రం సుఖమేంటి, సంస్కారం లేకపోతే. చదువుతో పాటు సంస్కారాన్ని ఇచ్చేది ఈ ధ్యానము. అంచేత విద్యార్థులకి తప్పనిసరి ఈ ధ్యానం. సార్ మీ ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.